నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. ఏంటంటే మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయరు, పక్కన బెల్ ఐకాన్ కొట్టుర్రి. మన గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అన్నింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ ఇస్తున్నాం మనం అన్ని ఛానల్స్ నుండి. అండ్ మన కాంక్లేవ్ అయిపోయిన తర్వాత నిజంగా ఛానల్ చాలా ఆర్థికంగా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మీ యొక్క ఆర్థిక సహకారం చాలా అవసరం. ఎందుకంటే మనం చేయాల్సింది చాలా ఉంది. ఏదో ఒక కాంక్లేవ్ చేసి మన ఛానల్ మూసుకోవాలని లేదు నాకు. ఇప్పటికి మనం 4 కాంక్లేవ్స్ చేసుకున్నాం అండ్ ఇంకా చాలా చేయాలి. ఓన్లీ కాంక్లేవ్స్ స్టూడియో ముందు స్టూడియోలో కూర్చొని పనులు చేస్తే కాదు, బయట కూడా చేయాల్సింది ఎంతో ఉన్నది. వాటికి మీ సహకారం నాకు చాలా 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 అవసరం. పాకిస్తాన్ గూఢచర సంస్థ ఐఎస్ఐ గత 3 నెలలుగా భారత సైనిక బలగాల ప్రయాణ వివరాలను తెలుసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈ ఏడాది మార్చి నుంచి సైన్యం కాన్వాయ్ ప్రయాణాన్ని పసిగట్టేందుకు లక్షల రూపాయల డబ్బు వెచ్చిస్తున్నది. ఇందుకోసం సోలార్ బేస్డ్ చైనా సీసీటీవీలను తన ఏజెంట్లకు పంపుతున్నది. వేల రూపాయల డబ్బును వారి అకౌంట్లల్లో జమ చేస్తూ ఉన్నది. డబ్బు కోసం భారతదేశ రహస్యాలను పాకిస్తాన్కు అమ్ముకుంటున్నటువంటి ఒక వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సున్నితమైనటువంటి సమాచారాన్ని పాకిస్తాన్లోని తన హ్యాండర్లతో పంచుకున్నటువంటి ఒక నెట్వర్క్ పోలీసులు గుర్తించారు. బల్జీత్ సింగ్ అనే వ్యక్తి భారత సైన్యం పారామిలిటరీ దళాల కదలికల మీద నిఘా పెట్టేందుకు జాతీయ రహదారి 44లోని ఒక వంతెన సమీపంలోని దుకాణంలో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ సీసీటీవీలోని సమాచారాన్ని పాకిస్తాన్కు పంపినట్లు విచారణలో కూడా తేలింది. దుబాయ్లోని ఓ అపరిచితుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిందితుడు పనిచేస్తున్నాడని, అందుకు ప్రతిఫలంగా 40,000 తీసుకునేవాడని పోలీసుల దర్యాప్తులలో తేలింది. నిందితుడి వద్ద నుంచి ఒక సీసీటీవీ కెమెరాతో పాటు ఇంటర్నెట్ వైఫై రౌటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పఠాన్కోట్ జమ్మూ జాతీయ రహదారి మార్గంలో అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందుడుతోటి పోలీసులు ఈ చర్యకు దిగారు. ఈ కేసులోనే బిట్టుతో పాటు విక్రమ్జిత్ సింగ్, బల్విందర్ సింగ్, తరణ్ప్రీత్ సింగ్ అనే 3 ఈ కుట్రలో భాగస్వాములని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఫస్ట్ టైం కూడా కాదు. గత 3 నెలలుగా పాకిస్తాన్ పదే భారత సైనిక బలగాల పర్యటనల మీద వాకప్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. మన నిఘా విభాగాలు ఈ కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉన్నాయి. 2023 నుంచి భారత సైన్యానికి సంబంధించిన వివరాలను నానా తంటాలు పడతా ఉన్న తెలుసుకోనికి ఓ కిరాణా కొట్టు వ్యాపారి ముసుగులు గూఢచర్యం చేస్తున్నటువంటి వ్యక్తిని 2023లో మన నిఘా విభాగాలు గుర్తించి సైన్యానికి సమాచారం అందించినాయి. ప్రధాని స్వరాష్ట్రంలోనే గూఢచారులు తిష్టవేయడంతో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సైతం దిగ్భ్రాంతికి గురైంది. వైద్య చికిత్స కోసం భారత్కు వచ్చి గుజరాత్లో స్థిరపడిన ఆయన ఇక్కడి పౌరసత్వం కూడా పొందినటువంటి ఓ వ్యక్తి గూఢచర్యం చేస్తుండటంతో యాంటీ టెర్రర్ స్క్వాడ్ గుర్తించి అరెస్ట్ చేసింది. గుజరాత్లోని తారాపూర్కి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నటువంటి పాకిస్తాన్ వ్యాపారి చాలా ఏళ్లుగా పిల్లలు లేకపోవడంతో ఐవీఎఫ్ చికిత్స కోసం భార్యతో కలిసి పాకిస్తాన్ నుంచి గుజరాత్కు వచ్చిండు. ఆ తర్వాత తన మామ సహాయంతో ఇక్కడిని ఒక కిరాణం కొట్టు పెట్టుకున్నాడు. భారత్ వచ్చిన తర్వాత కూడా వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో మరోసారి చికిత్స అవసరమైంది. తండ్రి అవ్వాలన్న ఆశతో భారత్కు వచ్చినటువంటి లాబ్ శంకర్ మహేశ్వరి ఇక్కడి పౌరసత్వం పొందిన తర్వాత భారత సైనికుల ఫోన్లను హ్యాక్ చేసిండ్రు. దీనివల్ల భారత సైన్యం అవసరాల కోసం తరలిస్తున్నటువంటి ఆయుధ నిల్వలకు సంబంధించినటువంటి సమాచారం ఐసిస్కు చేరింది. ట్రోజన్ మాల్వేర్ను సైనికుల ఫోన్లోకి చొప్పించడం, వాట్సాప్ చాటింగ్లు, వాళ్ళు ఎక్కడ ఏ పని మీద వెళ్తున్నారో తెలుసుకొని వీలు కలిగింది. మాల్వేర్ ఆర్మీ జవాన్ల ఫోన్లోకి చొరబడి వాట్సాప్ చాటింగ్, ఫోటోలు, వాళ్ళ కదలికలను పసిగడుతుంది. అలా కార్గిల్ బార్డర్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ జవాన్ ఫోన్లోకి రిమోట్ యాక్సెస్ ట్రోజన్ వైరస్ను ఎక్కించడంతో భారత సైన్యం రహస్య సంభాషణలు పాకిస్తాన్కు చేరుతున్నాయి. పాకిస్తాన్ ప్రధాన లక్ష్యం భారత సైన్యం తన అవసరాల కోసం భారీ స్థాయిలో ఆయుధ సామాగ్రి, యుద్ధ ట్యాంకులు, తూటాలను ప్రత్యేక సైనిక రైళ్లలో వ్యూహాత్మక ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నది. తరలింపు బహిరంగమే అయినా అయితే సైనిక రైళ్లలో ఆయుధ నిల్వలు తరలిస్తున్నప్పుడు కొంతమంది సైనిక సిబ్బంది రైలుకు రక్షణగా ఉంటారు. వీళ్ళు తరచుగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. వాట్సాప్లో చాటింగ్ కూడా చేస్తూ ఉంటారు. యథాలాపంగా తమ ప్రయాణ వివరాలను సహజ ధోరణిలో చెప్తూ ఉంటారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామో కూడా చెప్తూ ఉంటారు కదా. ఇక్కడనే ఐసిస్ ఫోన్ ట్యాపింగ్ మాల్వేర్ రహస్యాలను దొంగలిస్తూ ఉన్నది. నిర్దిష్ట వ్యూహాత్మక ప్రాంతాలకు ఆయుధ నిల్వలు ఎందుకు తరలిపోతున్నాయో తెలియడం వల్ల భారత్ అనుసరించేటటువంటి భవిష్యత్ వ్యూహాలను పాకిస్తాన్ అంచనా వేసే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. ఖచ్చితంగా ఉంది కూడా. చైనా తయారీ సోలార్ ఆధారిత సీసీటీవీలను లైవ్ సమాచారం అందించే ప్రయత్నాలు ఏడాది మార్చిలో మొదలైనవి. మార్చ్, ఏప్రిల్, మే 3 నెలల పాటు వరుసగా ఐసీసీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.
పుల్వామా తరహా భారీ దాడికి పథకరచన చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ భారత్లో నక్కి ఉన్న ఉగ్రముఖులను అప్రమత్తం చేయడం ద్వారా దాడి చేయాలనేది ఉగ్రవాదుల ఉద్దేశంగా కనిపిస్తున్నదని గూఢచార నిఘా విభాగాలు అంచనా వేస్తున్నాయి. దేశ సరిహద్దుల్లో అత్యంత ఎత్తులో ఉండే సైనిక స్థావరాలకు రక్షణ శాఖ ఎయిర్ అండ్ డ్రోన్ ట్రాన్స్పోర్ట్ను వినియోగిస్తుంది. అతి బరువైన ఆయుధ సామాగ్రిని ముఖ్యంగా తూటా నిల్వలను చేరవేస్తుంది. ఇందుకోసం భారీ డ్రోన్లను, చిన్నపాటి హెలికాప్టర్లను కూడా వాడుతూ ఉంటుంది. వీటిని ఎక్కడికి తరలిస్తున్నారో తెలుసుకోవడానికి పాకిస్తాన్ సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా శీతాకాలం సమయంలో తరలింపుపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఉగ్రదాడుల సమయంలో భారత్ సైన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలుసుకోవడానికి ఈ తరలింపుల ప్రాతిపదికన ఒక అంచనాకు రావచ్చనేది పాక్ పన్నాగం. సైనిక బలగాల మోహరింపు, కాంపోజిషన్ మార్పు అనేది వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగంగా కీలక సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. సైనిక బలగాల ప్రయాణాల ఆధారంగా ఉజ్జాయింపు అంచనాలు చేసే అవకాశం కూడా ఉన్నది. సైనిక బలగాలు తరచూ ప్రయాణించే రహదారుల పక్కన గల విద్యుత్ స్తంభాలపై సోలార్ ఆధారిత సీసీటీవీలను అమరుస్తా ఉన్నారు. వీటిని సైనిక అధికారులు ముందస్తు తనిఖీ చేసినా ఫలితం ఉండలేదు. అందుకు ప్రధాన కారణం మున్సిపల్ శాఖ లేదా కార్పొరేషన్ అధికారులు అమర్చారేమో అనే భావన కలగడం ఖచ్చితంగా సహజం. అయితే ఇటీవల ఘజియాబాద్ మాడ్యూల్ను నిఘా వర్గాలు పసిగట్టిన తర్వాత ఈ రహస్యం బట్టబయలైంది. దీంతో సైనిక బలగాలు నిత్యం ప్రయాణించే రహదారుల పక్కన విద్యుత్ స్తంభాలపై ఉండే అన్ని సోలార్ ఆధారిత చైనా తయారీ సీసీటీవీలను తొలగించేర్చారు. దీంతో సైనిక బలగాలు నిత్యం ప్రయాణించేటటువంటి రహదారుల పక్కన విద్యుత్ స్తంభాల మీద ఉండే అన్ని సోలార్ ఆధారిత చైనా తయారీ సీసీటీవీలను తొలగించారు. కేవలం 75,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు వెచ్చిస్తే పాక్ బలగాలకు భారత సైనిక బలగాల తరలింపు, ప్రయాణ వివరాలు తెలిసిపోయే అవకాశం ఉందని తేలడంతో అధికారులు భారీ ఎత్తున బలగాలను తరలిస్తున్నప్పుడు ముందుగా రహదారుల క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇటీవలే సైన్యం ఆదేశాలు కూడా జారీ చేసింది. రాబోయే ఆగస్టు 15 లోపు భారీ దాడులు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ విభాగాలు అప్రమత్తం చేసినటువంటి కొద్ది రోజులకే 44వ నెంబర్ జాతీయ రహదారి మీద చైనా తయారీ సీసీటీవీలు దొరకడంతో రక్షణ శాఖ బలగాలను మరింత అప్రమత్తం చేసింది. మొత్తంగా పాకిస్తాన్ నుంచి ప్రతినిత్యం ఏదో ప్రమాదం పొంచి ఉందని ఇటీవలి ఘటనలు రుజువు చేస్తున్నాయి. భారత్ పంపినటువంటి షూటర్ టీంలు పాకిస్తాన్లో నక్కినటువంటి ఉగ్రవాదులను ఒక్కొక్కరుగా మట్టు పెడుతుండటంతో పాకిస్తాన్ ప్రతీకారంతో రగిలిపోతా ఉన్నది. సో బాధ్యత ఎవరు తీసుకోవాలి ఈ మొత్తం విషయం పైన? కేవలం అధికారులు మాత్రమే ఏదో చేస్తారు ఈ దేశం కోసం అని మనం అందరం మన పనులేంటి, తిన్నామా, పడుకున్నామా, లేచామా అని కాకుండా మనం కూడా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి, చేరవేసే ప్రయత్నం చేయాలి, ప్రశ్నించే ప్రయత్నం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.